నమస్తే అండి. స్టార్ బెండ ఎన్ని ఉన్నాయో చూడండి. స్టార్ బెండ అన్నీ ముదిరిపోయాయి, కానీ ఇక్కడ ఇంతకుముందు వేశాను. అవి ముదిరి ఎండి పడిపోయిన మొక్కలు మళ్ళా మొలిచాయి. ఎన్ని ఉన్నాయో చూడండి. అలాగే మీకు గూస్బెర్రీ అంటారు కదా, మేమైతే పిల్లప్పుడు తినేవాళ్ళము. దీనికి గూస్బెర్రీ కాదండి, మేమైతే బుడంకాయలు అలా పిలుచుకునే వాళ్ళము. ఇప్పుడైతే గూస్బెర్రీ అంటున్నారు. చూడండి ఇవి పచ్చివి తినకూడదండి. ఇవి తింటే చేదు వస్తుంది. ఇలా బ్రౌన్ కలర్లో మారినాక ఎండి కింద పడిపోయి ఉంటాయి కదా, అవైనా తీసుకొని తినచ్చు. లేదా కొమ్మ మీద ఎండిపోయి ఉంటే కన్నా అవైనా తీసుకొని తినచ్చు. చూడండి గూస్బెర్రీ ఇవి నేను పిల్లప్పటి నుంచి తింటున్నానండి ఇవి. కానీ ఇప్పుడు మళ్ళీ తోట కొన్నాక ఇప్పుడు మళ్ళీ ఇవి కనిపించాయి. ఇప్పుడు మరీ తింటున్నాను. చాలా సంతోషంగా ఉంది. మీరు కూడా ఇలాంటి మంచి మంచి వీడియోల కోసము మా ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే ఈరోజు తోట దగ్గరికి వచ్చాము. కంచె వేయడానికి కొలతల కోసం వచ్చామండి. మళ్ళీ ఈసారి కంచె వేసేటప్పుడు మీకు వీడియో చూపిస్తానండి. మా ఛానల్ని ఫాలో అవుతుండండి. మీకు కంచె ఎలా వేస్తాము అని అర్థమవుతుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్. ఇది గూస్బెర్రీ మీకు తిని చూపిస్తాను చూడండి. అంతేనండి, టమోటా పండులాగా ఉంటుంది. ఫ్లేవరు రుచి రెండు. బాయ్.